దేవుని పరిశుద్ధమైన వాక్యమును చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. ఆమేన్. పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క అతి పరిశుద్ధమైన అమూల్యమైన అనుగ్రహ పరిగ్రహ సాన్నిధ్యమున సమకూడిన ప్రియులారా, అదృశ్యుడైన పెండ్లి కుమారుని విశ్వాస నేత్రములతో చూచు స్థిరబుద్ధిని పరిగ్రహాత్మై ఉన్న పరిశుద్ధాత్మ తండ్రి మనకెల్లరకును అనుగ్రహించి రాకడ స్థిరబుద్ధి గలవారమై మహిమ మేఘమెక్కగలిగిన మహాధన్యతను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన వారలారా, పెండ్లి కుమారుని పరిగ్రహ ఆత్మ ఇంకను మనలను పరిగ్రహించుచు మన కొరకు పరితపించుచు ఉన్న కాలములో ఆత్మ తండ్రి అదృశ్యుడైన వానిని చూచుచు చేయవలసిన విశ్వాస ప్రయాణమును మన ఎదుట ఉంచి ఉన్నారు. చెప్పండి. అదృశ్యుడైన వానిని చూచుచు చేయవలసిన విశ్వాస ప్రయాణమును మన ఎదుట ఉంచి ఉన్నారు. దేనిని బట్టి? ఇంకనూ తన పరిగ్రహించిన పరిగ్రహ ఆత్మ మన శరీర ప్రాణాత్మల కొరకు పరితపించుచూ ఉండగా పెండ్లి కుమారుని సిద్ధపరిచారు. కనుక ఈ దినమే అదృశ్యుడైన వానిని చూచుచూ చేయవలసిన విశ్వాస ప్రయాణ ప్రస్థానమును గురించి ధ్యానం చేసుకుందాం. విశ్వాస ప్రయాణ ప్రస్థానమును గురించి ధ్యానం చేసుకుందాం. ఎవరైతే అదృశ్యుడైన వారిని చూచుచూ విశ్వాస ప్రయాణమును చేయించు ఉన్నారో వారే దృశ్యుడైనటువంటి వారిని చేరుకుంటూ ఉన్నారు, కలుసుకుంటూ ఉన్నారు. ఐగుప్తులో ఉన్నప్పుడు అదృశ్యుడైనటువంటి వారిని చూస్తూ విశ్వాస ప్రయాణం ఆరంభించి 40 సంవత్సరములకు దిగివచ్చిన దృశ్య స్వరూపి అయినటువంటి దృశ్యుడైనటువంటి తండ్రిని చూడటం కాదు, చేరుకోవడం. అదృశ్యుడైనటువంటి వానిని చూచుచూ ఐగుప్తుని విడిచిపోయినందున దృశ్యమగుటకు దిగి వచ్చిన తండ్రిని 40 సంవత్సరముల పెదప చేరుకున్నారు, కలుసుకున్నారు. అయ్యా, ఈ విశ్వాస ప్రయాణ ప్రస్థానమును మాకును అనుగ్రహించుటకు ఏం చేశావు? ఈ 40 దినములను రానిచ్చావు మా ఎదుటికి. మా జనకులు ఎప్పుడో అరటి పండును పీల్ తీసినట్లుగా, అంటే పండును ఒలిచినట్లుగా మా ముందు ఎప్పుడో చెప్పారు. ఏమని? మా జనకులు ఎప్పుడో చెప్పేశారు, పండును ఒలిచి. చెప్పండి ఎవరైనా. ఆశీర్వదించుట, ఆశీస్సు పొందుట, అందుకోవటం, అనుభవించటం, ఆచరించటం నీ చేతిలో.
అందుకోకపోవచ్చు, అనుభవించకపోవచ్చు, ఆచరించకపోవచ్చు. ఇది కూడా నీ చేతిలోనే ఉంది. ఆయన అంతరంగంలో ఉన్న నియమము, ఆయన అంతరంగంలో ఉన్న నియమం చెప్పండి ఎవరైనా. ఆయన అంతరంగంలో ఏ నియమం ఉన్నదో చెప్పలేరా ఎవరు? ఆయన అంతరంగంలో ఉన్నటువంటి నియమము కలిగిన వానికి మరి సమృద్ధి కలుగుటకు ఇయ్యబడును, లేని వానికి కలిగినది కూడా తీసివేయబడును. ఇది ఆయన అంతరంగంలో ఉన్నటువంటి నియమము. ఆయన అంతరంగంలో ఉన్నటువంటి నియమము కలిగిన వానికి ఏం చేయబడుతుందట? మత్తయి సువార్త 25వ అధ్యాయము 29వ వచనము, 25-29. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును. అంటే ఎవరు కలిగిన వారంటే? ఎవరు కలిగిన వారంటే అందుకునేవారు, అనుభవించేవారు, ఆచరించేటటువంటి వారు. ఎవరు వీరు? కలిగిన వారు. కలిగిన ప్రతి వానికి అంటే అందుకునే ప్రతి వారికి అంతకంతకు అందించడమే ఆశీర్వదించుట ఆయన శక్తి నియమము, లేదా ఆయన శక్తి యొక్క నియమము. ఆశీర్వదించే ఆయన శక్తి యొక్క నియమము ఏమిటి? అందుకున్న వారికి అంతకంతకు అందించటమే ఆయన ఆశీర్వదించే ఆయన శక్తి యొక్క నియమం. అందుకోలేవా? అంతే, వెళ్ళిపోవటమే. దానికి ఎవరికి ఏమి లేదు, మనాతన లేదు. అందుకోలేని వారందరూ వెళ్ళిపోవటమే. అందుకుంటావా? అందుకుంటావా? చెప్పండి. అంతకంతకు అందిస్తారు. అందుకుంటావా? అంతకంతకు అందిస్తారు. అందుకోవా? అందుకోవా? కలిగినది కూడా తీసివేయబడుతుంది. కలిగినది కూడా తీసివేయబడుతుంది. జాగ్రత్త. ఉంది, అందుకోవటం ఇష్టం లేదు, ముందేదో కలిగి ఉంది. పావలానో ₹1 ఉంది లోపల. అందుకోని వారికి చదవండి ఆ మాటలు. నేను చెప్తే కష్టంగా ఉంటుంది. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును. ఎందుకో? సమృద్ధి ఎలా కలుగుతుంది? ఎలా కలుగుతుంది సమృద్ధి? నా మాటలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? పెద్దగా చెప్పండి. అందుకున్న వారికి అంతకంతకు అందిస్తారు. అందును బట్టి సమృద్ధి. అంతకంతకు, అంతకంతకు. 100 అందుకున్నావా? 100కు 100. 300 అందుకున్నావు, 300కు 300. 500, 500కు 500. అంతకంతకు. 500కి 50 కాదు, లేదా 5 కాదు, 500కు 500 కదా. ఇదేగా లోకంలో జూదం అయితే ఇష్టం. అంతకంతకు వస్తుందా? ఎంత ఆశ లోకంలో అంతకంతకు వస్తే. ఎందుకంటే జూదం లాంటిది కదా లోకంలో. ఇక కనికరించండి. మోసం చేసే లోకాన్ని అయితే ఎంతైనా నమ్ముతాను, కానీ ఆశీర్వదించే నిన్ను, నీ మాటల్ని నమ్మటం సరికాదు కదా. కనీసం ఆలకించడమే ఆయాసం, మనసులో చేసుకోవటమే. అందుకే ఏం చేయలేకపోతున్నాం, చెప్పలేకపోతున్నాం. సమృద్ధి అంటే ఏంటో చెప్పలేకపోయాం కదా. అంతకంతకు అందించే ఆయన మాట నిరర్ధకమా? కానీ లేదే, మనసులోకి పోలా.
అంతకంతకు అందిస్తాడు. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును. ఏముంది? ఎక్కడుంది? నువ్వే ఆయన ఎక్కడుంది? తీసుకో, లోకాస్ మత్తయి సువార్త తీసుకో. అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి, అందుకోలేని వాని యొద్ద నుండి. ఎట్లా మరి? పోయిన సంవత్సరం అందుకున్నానయ్యా, ఈ సంవత్సరం అందుకోలేను, నా పరిస్థితి తెలుసు కదా నీకు. పోయిన సంవత్సరం అంటే ఇంటి పక్కన ఉన్నా, మందిరం పక్కన ఉన్నాను, ఇప్పుడు అందుకోలేను. పోయిన సంవత్సరం అంటే హై స్కూలేనయ్యా, ఇప్పుడేమో కాలేజీకి వెళ్తున్నాను కదా, అందుకోలేను. పోయిన సంవత్సరం షాప్ లేదయ్యా, ఈ సంవత్సరం షాప్ పెరిగిందయ్యా, అందుకని అందుకోలేను. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది. జాగ్రత్త, 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 జాగ్రత్త. ఏం చెప్పుకున్నాం దీనికి ముందు? పండు ఒలిచి నీ తండ్రి నీ ముందు పెట్టారు. పండు ఒలిచి నీ ముందు పెట్టారు, ఏ ప్లేట్లో తీసుకుంటావో. ఆశీర్వదించుగా ఆశీస్సు పొందుగా. నాకెందుకయ్యా ఓ లోకంలో ఈ బాధ్యతలే, లోకంలో బరువులే నాకు ఎక్కువ, నీ భారం నాకు తక్కువ. ఆయన బరువు ఎక్కువ కావాలా? లోకం బరువు ఎక్కువ కావాలా? ఆయన భారం ఎక్కువ కావాలా? ఆయన భారం సులువు, ఆయన కాడి తేలిక. ఆయన కాడి సులువు, ఆయన భారం తేలిక. కానీ మనకి ఏది ఎక్కువ ఇష్టం? లోకపు బరువులే మనకి ఎక్కువ ఇష్టం, కానీ ఆయన భారం మనకే నచ్చదు. ఎందుకంటే ఇదంతా విశ్వాస ప్రస్థానముతో కూడినటువంటిదే. ఇదంతా కూడా అప్పటికప్పుడు కలిగేటటువంటిది కాదు. లోకపు బరువులు, ఇదిగో ఎంత అప్పటికప్పుడే. కానీ పెళ్లి కుమారుని విశ్వాస ప్రస్థానములోని పెళ్లి కుమారుని యొక్క భారము అప్పటికప్పటికి కాదు. చదవండి, ఒక చెయ్యి ఇక్కడ పెట్టుకొని హెబ్రీలోకి రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం చివరి భాగం. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు. ఈ విశ్వాస ప్రయాణంలో అప్పటికప్పుడా? విశ్వాస ప్రయాణంలో అప్పటికప్పుడా అంటే ఈ పెండ్లి కుమారుని ఆత్మ సంబంధమైనటువంటి భారములో అప్పటికప్పుడా? అప్పటికప్పుడు మీద మనసున్నటువంటి వారు పెండ్లి కుమారుని ఈ విశ్వాస ప్రస్థానములోని భారం దగ్గరికి నేరరు. అప్పటికప్పుడు వచ్చిందా? చెవలేదా? డిస్క్వాలిఫైడ్. లోకపు బరువులు ఎప్పుడు కూడా ఏం చేస్తాయి? అప్పటికప్పుడు ఇస్తాయి. కానీ ఈ విశ్వాస ప్రస్థానములోని భారము నో, ఇట్స్ నాట్ దెన్. అనేది అప్పటికప్పుడు కాదు. ఎందుకు? ప్రతిఫలముగా కలగబోవు. ఇట్స్ ఎ గిఫ్ట్, ఇట్స్ నాట్ ఎ వేజ్. ఇది జీతం కాదు. లోకం బరువు మోపుతుంది, నీకు జీతం ఇస్తుంది. ఈ విశ్వాస ప్రస్థానము భారం మోపుతుంది, బహుమానం ఇస్తుంది. బహుమానం గొప్పదా? జీతం గొప్పదా? మా జనకులు అన్నారయ్యా, రవ్వంత శ్రమకి అయ్యో కొండంత అన్నారే, నీ కొరకు నేను ఎత్తుకునే రవ్వంతా చెప్పండి.
భారమా బరువా? భారం ఇది. లోకంలోనిదంతా బరువు, ఇదంతా కూడా భారం. ఏ భారం ఇది? విశ్వాస ప్రయాణములోని భారము, విశ్వాస ప్రస్థానములోని భారము. ఏ భారం ఇది? తేలికైన భారం. ఇది తేలికైన భారం. అదో అసూలుడేటటువంటి భారం. అదే మనకి కావాలి. వాళ్ళకే మనం ఏం చేస్తాం? దండాలు పెట్టి లోపడతాం. ఇంకేం చేయమంటావు, ఇంకేం చేయమంటావు నీ ప్రసన్నత కొరకు? అయ్యో జాగ్రత్త. ధ్యానంలో ఆత్మ తండ్రి మన ముగింపు ప్రస్థానాన్ని కూడా చెప్పారు. ఏమని చెప్పారు? నా యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రమును బయటికి. తర్వాత ముగించాను, కొనసాగించండి దాన్ని, ధ్యానాన్ని ఆరంభించాను కదా. కృపాకాలములో ఈ మాట చెప్పిన తండ్రి ఏమి కూడా చేయబోతూ ఉన్నారు? బయటికి త్రోసివేయండి తండ్రి, ఉమ్మివేస్తానంటున్నారు. బయటికే తోసేయినప్పుడే ఇట్లా ఉన్నామే, ఇక ఉమ్మి వేసినప్పుడు ఎక్కడ ఉంటామో ఆలోచించండి. అయ్యా వద్దయ్యా, ఎందుకయ్యా నువ్వు తేలికని చెప్పినటువంటి నీ భారాన్ని నేను ఎందుకయ్యా బరువుగా ఎంచుకోవాలి? నేను ఎందుకు ప్రాణానికి ఆయాస్కరంగా మార్చుకోవాలా? అంతే కదా. 40 దినాలు కూర్చోండి అని అన్నాం అనుకోండి ఎవరినైనా, నా ప్రాణం పొద్దు వదిలే చచ్చిపోతాను నేను. ఎవరినైనా 40 దినాలు వచ్చి కూర్చోండి ఈ క్రమంలో అని అంటే ఏమంటారు? మీరు నోట్లోంచి వచ్చే మాట, చచ్చిపోతాం. ఇంకా ఈ 40 దినాలు కూర్చున్నాను, చచ్చిపోతాం. బతకం. చచ్చిపోతారా బ్రతుకుతారా? బ్రతుకుతారు. లోకాన్ని బతికించకుండా నేను బతకలేనయ్యా. అందుకని ఏం చేయాలి? నేను పోయి నువ్వు నాకు ఇచ్చిన విలువైన జీవాన్ని దారపోసి లోకాధికారిని బతికించాలా? నేను లేకుండా వాడు బతకలేడు కదా. అందుకని ఏం చెయ్యాలా? లోకాన్ని బతికించాలి. నేను లోకాన్ని బతికించాలి అంతవరకే. అందుకని లోకాన్ని బతికించాలి కాబట్టి చెప్పండి, ఈ 40 దినాలు ఏడే కూర్చోమంటే చచ్చిపోతారు. ఇంకా సాగుతో సమానం ఉన్నారు. 40 దినాలు కూర్చో అంటే చచ్చిపోతానయ్యా. చచ్చిపోతామా బతుకుతామా? అయ్యా ఈరోజు మేలుని కీడు అనుకుంటున్నాం, కీడుని మేలు అనుకుంటున్నాం. ఈరోజు వెలుగుని చీకటి అనుకుంటున్నాం, చీకటిని వెలుగు అనుకుంటున్నాం. రేపు భూమి వేయబడినటువంటి దినం వచ్చిన రోజున వాట్ వి ఆర్ నిజ స్థితి బయట ద రియల్ పిక్చర్ విల్ కమ్ అవుట్. ఎవరైనా ఉన్నారా? అప్పుడు సాయం చేసే వాళ్ళు ఉన్నారా? నీకు ఎవరైనా దారి చూపే వాళ్ళు ఉన్నారా? నీ శిక్షను మోయగలిగిన వారు ఉన్నారా? తప్పించగలిగిన వారు ఉన్నారా? మంచి నీళ్ళు గుక్కెడు నీళ్ళు ఇవ్వగలిగిన వారు ఉన్నారా? అందుకే జనకుడితో అన్నారు, నరులు నా కృపకాలం అంతయు పరిచయించి వేసినారు కనుక ఎల్లకాలము నాకే జయము అన్నారు. ఎల్లకాలం నాకే జయము. ఇప్పుడు నా కృపనంతా పరిచయించి వేశారు కదా. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. చచ్చిపోతామని అనుకోమాకండి. ఆయన సన్నిధిలో కూర్చుంటే చావు కాదు, రేపు నోట్లోంచి ఉమ్మేస్తే అది చావు. ఓపెన్ యువర్ ఐస్ అండ్ నో ద ట్రూత్. కళ్ళు తెరిచి సత్యాన్ని గ్రహించండి. 40 దినాలు వచ్చి కూర్చుంటే చచ్చిపోరేవారు, బ్రతుకుతారు. మాకు ఈ ధ్యానాలు వద్దు అని అనుకుంటారా? రేపు ఆ దినంలోకి వస్తుంది. దట్ ఈస్ రియల్ డెత్. నోట్లోంచి ఉమ్మేస్తే అయిపోయింది. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అక్కడి క్లోజ్. జాగ్రత్త. అంటే ఈ కడుపు మంటతో చెప్తూ ఉన్నటువంటి మాటలు కావు, కానీ విశ్వాస ప్రస్థానము ఎదుట మన అంతరంగ స్థితిని చూసి చెప్తూ ఉన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఎందుకు ఎవరినో మెచ్చుకునే మాటలు, లేదా ఎవరినో ఉపజేసే మాటలు ఎందుకు మనకి? ఉపజేయటం వల్ల చెప్పండి, ప్రేమ ఏం కాదట. ప్రేమ ఉప్పొంగదు. లవ్ ఈజ్ నాట్ పఫ్డ్ అప్. ఇంగ్లీష్లో పఫ్ అప్ అని అంటే, పఫ్ అంటేనే ఇంతే పిండి,
దాంట్లో ఉబ్బేటటువంటి ఆ బేకింగ్ సోడా వేస్తే ఇంత అవుద్ది. దాని పేరు ఏంటి? పఫ్ అన్నమాట. దాని పేరు ఎగ్ పఫ్ అయినా, వెజిటబుల్ కర్రీ పఫ్ అయినా, ఏదైనా ఉబ్బిన దాన్ని పఫ్ అంటారు. లవ్ ఈజ్ నాట్ పఫ్డ్ అప్. ప్రేమేం కాదట. ఎందుకని? ప్రేమలో పులిపిండి ఉండదు, పులుపు ఉండదు, ఈస్ట్ ఉండదు. దాని పేరు ఇంగ్లీష్లో అన్లీవెన్డ్ బ్రెడ్. అన్లీవెన్డ్ బ్రెడ్ అంటే పులియని రొట్టె. అన్లీవెన్డ్ బ్రెడ్ అంటే ఏమని అర్థం? పులియని రొట్టె. ఆ పులియని రొట్టెలతోనే నువ్వు చెయ్యాలి. ఏ పండుగ? విశ్వాసులు నేను అడిగితే ఎందుకా అంటారు మీరు. పస్కా పండుగ పులియని రొట్టెలతో చెయ్యాలి కాదా? నీ ప్రాణప్రియుడు వధించబట్టలేదా నీ కొరకు? దినదినము ప్రతి క్షణం పులిసిన రొట్టెలతో చేస్తేనో? అది కూడా చెప్పండి. పులిసిన రొట్టెలతో చేస్తేనే తన ప్రజలలో నుండి కొట్టివేయబడదు. He will be struck out from the membership of the Israelites. ఒక్క 8 రోజుల్లో ఒక్క రోజు ఒక క్షణం పులిసిన రొట్టె తిన్నావా నీ ఇంట కూడా కనపడకూడదు. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ ఈట్. పులిసినది నీ ఇంట కూడా కనపడకూడదు. కనపడిందా? You are struck out of the nation itself. దేవుని జనాంగములో నుండి, దేవుని ప్రజల్లో నుండి కొట్టివేయబడతాడు. పులిసిందే మాత్రం నీ ఎంత కూడా కనపడకూడదు. జాగ్రత్త. పాత నిబంధనకే ఇంత కఠినమైన నియమం అయితే ఈరోజు రాకడ నిబంధన ఎదుట ఉన్న మనకి ఇంకెంత ఉన్నది? జాగ్రత్త, 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 జాగ్రత్త. రేపు మీరు భరించలేరు చెప్తున్నాను. ఆ మాట మీలో నెరవేరితే, ఉమ్మి వేయబడే స్థితి నెరవేరితే. అందుకే ఒక భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, దిస్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్. అన్ని కాలములలోకి కూడా అతి శ్రేష్టమైనటువంటి అనుభవం ఉన్న కాలము, అన్ని కాలములలోకి మిక్కిలి దౌర్భాగ్యకరమైనటువంటి కాలం కూడా అయితే. దిస్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ టైమ్స్, దిస్ ఈస్ ది వర్స్ట్ ఆఫ్ టైమ్స్. జాగ్రత్త. చెప్పాను మీకు. ఎందుకని? జనకులు పండు వలిసి చేతులు మీకు ఏది తీసుకుంటారో తీసుకోవచ్చు. కరుణించండి, కనికరించండి. మానవ స్థితిని బట్టి ఏం చేస్తూ ఉన్నాం చెప్పండి? లోకపు బరువులే ప్రియమనుకుంటున్నాం. కానీ నీ భారమును అయినా ఎప్పుడు కూడా ప్రాణ సంకటంగానే భావిస్తున్నాం. నీ భారం ఎప్పుడు ప్రాణ సంకటంగానే భావిస్తూ ఉన్నాము కనుక చెప్పండి, మా అజ్ఞాన మార్గములోనే వెళుతూ ఉన్నామయ్యా అని ప్రభు వైపు చెప్పుకొని అది ఏం చేద్దాం? ఈ విశ్వాస ప్రయాణమును కొనసాగించటానికి కావలసిన స్థిర బుద్ధిని కలిగి ఉందాం. ఈ విశ్వాస ప్రస్థానమును ఎలా కొనసాగించారు మోషే గారు? స్థిర బుద్ధితో కొనసాగించారు. అదృశ్యుడైన వారిని చూడటానికి నీకేం కావాలి? స్థిర బుద్ధి కావాలి. నో వేవరింగ్ మైండ్. ఆ స్థిర బుద్ధి నీకు ఎప్పుడు వస్తుందయ్యా అంటే, అంతరంగంలో సమాధానం, బహిరంగంలో సమాధానం. బహిరంగ సమాధానం బాగుంటే అంతరంగ సమాధానం సంపూర్ణంగా ఉంటుంది. నిజమే. జీవితంలో ఏ తండ్రికి ఎదురుగానటువంటి పరిస్థితి. ప్రశ్న, నాయనా గొర్రెపిల్ల ఏది? నాయనా గొర్రెపిల్ల ఏది? ఏ నరమానవుడైనా సరే అబ్రహాం గారు కాకుండా ఆ పరీక్షలో ఓడిపోయి ఉండేవారు. కానీ యెహోవా అక్కడ పెండ్లి కుమారుడు రాళ్ళు రొట్టెలు చేసుకోమని పిశాచి పలికినప్పుడు ఎలాగున దేవుని మాటను ఎత్తి చూపించారో అబ్రహాం గారు కూడా ఆ క్రమంలోనే యెహోవా తండ్రి పేరెత్తారు, తండ్రిని చూపించారు. అందుకే నిలవబడ్డారు, గెలిచారు ఆ పరీక్ష. తండ్రి లేకుండా మనం ఈ సంబంధమైనటువంటి పరీక్షలు వేటిని కూడా గెలవలేం ఎన్నటికీ. అందుకే దేవుణ్ణి ముందు పెట్టుకోండి అనేది నచ్చదు. దేవుణ్ణి ముందు పెట్టుకోండి అంటే వెరితనంగా ఉంటుంది. ఈ రోజున జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. యెహోవా ఈరే, యెహోవా ఈరే. బహిరంగమైన సమాధానం బాగా ఇచ్చారు కనుక చెప్పండి,
అంతరంగ సమాధానం సుస్థిరంగా ఉంది. ఏం చేసినా, కట్లు కట్టినా, కట్టెల మీద పెట్టినా, కత్తి ఎత్తినా, కత్తి దిగిన మరుక్షణం ఏమొస్తుంది? కత్తి దిగిన మరుక్షణం ఏమొస్తుంది? చేతిలో ఉన్న నిప్పిలా అంటుకుంటుంది అంతే. దేనికి? ఆ ఎండిన కట్టి పొలాలకి ఏమాగదు. ఒక చేత్తో కత్తి, ఇంకో చేత్తో నిప్పు. నాయనా నిప్పున్నది అన్నాడు కదా కొడుకు. నాయనా నిప్పున్నది, నిప్పు చేతిలో ఉన్నది, కట్టెలకు పైన ఉన్నది. గొర్రె పిల్ల ఏది? రెంటికి మధ్యలో లేదా గొర్రె పిల్ల? నువ్వే అనుంటేనో కాన్ ఫరెవర్ ఓడిపోతాడు. ఎంత స్థిర బుద్ధి కావాలి మా బహిరంగ సమాధానం పరిపూర్ణంగా ఉండటానికి, మా అంతరంగ సమాధానం సంపూర్ణంగా. కత్తెత్తినా కూడా మనసు చెలించాల. అందుకని ఏం చేయాల్సి వచ్చింది? పరలోకం నుండి 2 సార్లు పిలవాల్సి వచ్చింది. అబ్రహామా, 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 అబ్రహామా. స్టాప్ దే. ఆగయ్యా, ఒక్కసారి ఆగా. అక్కడ కాదు, చాలు. యు హావ్ డన్ ఎవ్రీథింగ్, యు హావ్ డన్ ఎక్సీడింగ్లీ. ఊహించిన దానికన్నా ఎక్కువ చేసావు. చాలు. ఎక్కడదా స్వరం అని వెనక్కి తిరిగాడు. అక్కడే పొట్టేలు కనపడి కొమ్ములు చిక్కిన. సరే, ప్రేమైన వారులారా, ఈ 40 దినములు కూడా పరిశుద్ధాత్మ తండ్రి మన ఎదుట అదృశ్యుడైన వారిని చూచుచూ చేసేటటువంటి విశ్వాస ప్రయాణమునే మన ఎదుటించారు. విశ్వాస ప్రయాణం మనం ఆరంభించేది, మనం కొనసాగించేది. విశ్వాస ప్రస్థానం మనం చేరుకుంటాం. ఆయన మన కొరకు సిద్ధపరిచారు. ఇది విశ్వాస ప్రస్థానం. ఇది ముగింపు, ఇది ప్రారంభం. ఈ క్రమంలో కొన్ని ఉదాహరణలు చూసుకొని, అంటే అదృశ్యుడైన వారిని చూచుచూ చేసిన విశ్వాస ప్రయాణము, ఈ అంశానికి కొన్ని నంబర్ 1 మొట్టమొదటిగా అబ్రహాము గారు అదృశ్యుడైన వారిని చూచుచూ 3 దినములు చేసిన విశ్వాస ప్రయాణము. అదృశ్యుడైన వారిని చూస్తూ ఎక్కడ వరకు? మోరియా కొండ మీద వరకు, కత్తెత్తే వరకు. ఎక్కడి నుంచి? శారమ్మ కౌగిట్లో నుంచి. కొడుకుని ఎక్కడి నుంచి తీయాలా? శారమ్మ కౌగిట్లో నుంచేగా తీయాల్సింది. అక్కడి నుంచి తీయాలా. అక్కడి నుంచి కొండ మీద కత్తెత్తే వరకు ఏం చేస్తూనే ఉండాలా? శారమ్మని చూసినా కథ కంచికే, పనివారిని చూసినా కథ కంచికే. ఎవరిని ఎక్కడ విడవాలో అక్కడ విడిచిపెట్టేశాడు. శారమ్మను గుడారంలో విడిచాడు, పనివారిని కొండ కింద విడిచాడు, చితి మీద కొడుకుని విడిచాడు. ఎవరిని ఎక్కడ విడవాలో అన్ని క్రమంగా అంతే అయిపోయింది. రైట్. రెండవది, అదృశ్యుడైన వారిని చూచుచు ఇస్సాకు చేసిన విశ్వాస ప్రయాణము. కనాను దేశంలో నుండి ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? కరువును బట్టి, అబ్రహాము దినముల్లో కలిగిన కరువును బట్టి, కరువు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళా అక్కడ కూడా అదృశ్యుడైన వారిని చూచుచు ఇస్సాకు గారు చేసిన విశ్వాస ప్రయాణం. తరువాత అదృశ్యుడైన వారిని చూచుచు యాకోబు గారు చేసిన విశ్వాస ప్రయాణం. తల్లిదండ్రుల దగ్గర దీవెన అందుకున్నారు. దీవెన అందుకొని ఏమన్నా తెలుసా? ఎప్పుడన్నా వెళ్ళారా? ఎప్పుడూ వెళ్ళలేదు. ఎప్పుడన్నా వెళ్తే ఆ ఊరి దగ్గరుండి అడగాల్సిన పనే ఉంది. ఎప్పుడూ వెళ్ళలా. బంధువులని తెలుసు కానీ ఎప్పుడు కూడా పోలేదు. అమ్మ నాన్న విడిచి గుడారంలోనే ఉండేవాడు. ఏం చేశారు? అదృశ్యుడైన వారిని చూస్తూ యాకోబు గారు దీవెనందుకున్నాక చేసినటువంటి విశ్వాస ప్రయాణం. అదృశ్యుడైన వారిని చూస్తూ యోసేపు గారు చేసినటువంటి ప్రయాణం. 4వది, ఎక్కడి నుంచి ఎక్కడికి? దోతానులో నుండి గోతిలో నుండి ఐగుప్తులోనికి,
ఐగుప్తులో నుండి చెరసాలలోనికి, చెరసాలలో నుండి సింహాసనము మీదకు అదృశ్యుడైన వారిని చూచుచు యోసేపు గారు చేసిన విశ్వాసం. ఇలాగున వాక్యములో ఉన్న వారందరినీ కూడా ఇదే పారామీటర్తో మీరు చూస్తూ ధ్యానించుకుంటూ వెళ్ళొచ్చు. అప్పుడు మీకేం కలుగుతుంది? కొంత విశ్వాసం, కొంత నమ్మకం కలుగుతుంది. ఏం చేయడానికి? అయ్యా నేను కూడా మనసును కుదుర్చుకుంటానయ్యా, అదృశ్యుడైనటువంటి వారిని చూస్తూ ఈ విశ్వాస ప్రయాణం చేయడానికి. అదే ధ్యానంలో ఇదంతా చెప్పుకొని ఏమని 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 గ్రహించుకున్నావు? అయ్యా నరులకైతే నీవు ముందుగా పోతున్నావు. ముగించండి. వాక్యం చెప్పాలి సరిగ్గా ఉంది, చిన్న కొంచెం అట్లా పూర్తిగా చెప్పాలి సరిగా. నరులకైతే నీవు ముందుగా పోతున్నావు, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చు ఈమె యువతే, నువ్వైతే ఆనించుకొని తీసుకెళ్తున్నావు పెండ్లి కుమార్తెని. నరులకైతేనేమో ముందు వెళ్తున్నావు. ఇదంతా ఏదో అరణ్య రోదన కదా. జాగ్రత్త జాగ్రత్త, కొని మాకండి. అవర్ రిఫ్లెక్షన్స్ మస్ట్ బి ప్యూర్ అండ్ ప్లేయింగ్. పెండ్లి కుమారుని ఎడల మన హృదయ స్పందన ఎప్పుడు కూడా ఎలా ఉండాలా? పారదర్శకంగా ఉండాలి. అది ప్యూర్ అంటే నిర్మలంగా ఉండాలి. సరే, రైట్. ఆ క్రమంలో ఎవరిని గురించి ధ్యానం చేసుకుందాం? మోషే గారి గురించి ధ్యానం చేసుకుందాం. అదృశ్యుడైన వాణిని చూచుచు మోషే గారు చేసిన విశ్వాస ప్రయాణం. నెంబర్ 1, బహిరంగ అలజడులపై అంతరంగ సమాధానముతో చేసిన విశ్వాస ప్రయాణం. బహిరంగ అలజడులపై అంతరంగ సమాధానముతో చేసిన విశ్వాస ప్రయాణం. ఇప్పుడు ఎవరినైనా కదిలించి ఏమ్మా రాజుగారు ఎందుకు రాలేదంటే, ఏదో తొందర ఉందయ్యా, కాస్త అలజడయ్యా, అక్కడ అత్యవసరం అయ్యా. ఎవరిని అడిగినా ఏం చెప్తారు? అలజడి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అందరూ అలజడే కదా. ఏదో తొందర, ఏదో ఒక ఒత్తిడి, ఏదో ఒక బాధ్యత. ఏమిటిది? బహిరంగమైన అలజడి. ఈ బహిరంగమైనటువంటి అలజడిలో అంతరంగ సమాధానంతో విశ్వాస ప్రయాణం చేయాలా? బహిరంగమైనటువంటి అలజడిని చక్కదిద్దుకునే పని చేయాలా? బహిరంగమైన అలజడిని చక్కదిద్దుకునే పని చేసేవాళ్ళు నోట్లో నుంచి ఉమ్మివేయబడేవాళ్ళు. బహిరంగమైన అలజడిలో అంతరంగ సమాధానంతో విశ్వాస ప్రయాణం చేసేవారు ఆయన భుజమున అనుకునేవారు, రొమ్మున అనుకునేవారు. జాగ్రత్త. దేవుని వాక్యానికి ఏమి లేదు, మొహమాటం లేదు. మనాతన అంతకంటే కూడా బహిరంగమైన అలజడి ఎవ్వరికీ లేకుండా లేదు. బహిరంగమైన అలజడిలో నువ్వు చేయాల్సింది ఒకే ఒక పని. అంతరంగ సమాధానం ఎలా వస్తుంది? అదృశ్యుడైనటువంటి వారిని స్థిర బుద్ధితో నీవు చూచినప్పుడే నీకు అంతరంగ సమాధానం. నీ జనకుడు నీకు చెప్పలేదా? ఏమని ఏం చెప్పారు జనకులు? ఆయనను చూచినా చెప్పలేదా? కానీ ఆయన్ని చూస్తున్నావా? ఆయన చూడకుండా అంతా సరవుతుందా? అవ్వదు. ఆయన్ని ప్రక్కన పెట్టి అంతా సరి చేసుకోవాలనుకుంటే అంత మోసమా? అంతా సరే, అంత మోసం, అంత పాడు. ఆయన ప్రక్కన పెట్టి సరి చేసుకోవాలి. జాగ్రత్త. జనకులన్నీ మనకి మరి ఇందాక క్రైస్తవ సంఘమా ఘనకార్యములు చేయు కాలం వచ్చను తెలుసునా అనే పాట వినబడుతున్నప్పుడు
ఆరాధనకి ముందు ఎంతో ఆత్మకు ఆనందం కలిగింది, ఎంతో ఆత్మకు ఉద్రేకం కలిగింది. ఆ పాట వింటూ ఉన్నప్పుడు ఆత్మ అంతరంగానికి అనుభవం కలిగింది. అంటే ఒక తండ్రి తన స్వాస్థ్యాన్ని కుమారుడికి ఇచ్చేటప్పుడు అడ్డుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఒక తండ్రి తన స్వాస్థ్యాన్ని తన కొడుకు ఇచ్చే సమయంలో అడ్డుకునే వారు ఎవరైనా ఉంటారా? ఆపగలిగే వారు ఎవరైనా ఉంటారా? అడ్డుకోలేరే, ఆపలేరే. నీ తండ్రి ఆ శ్రమల కొలిమిలో సింహాసనము వేసుకొని నీ తండ్రి కూర్చొని నీకు ఇస్తూ ఉన్న స్వాస్థ్యం ఏమిటి? నీ తండ్రి ఆజ్ఞలన్నిటినీ నీవు పూర్తిగా నెరవేర్చువని నీకు తెలుసునా? పాతాళము నీ బలము ఎదుట నిలువబడేరదని నీకు. నీ తండ్రి పాతాళం నీ ఎదుట నిలవబడేరదని అంటే ఇంకేది నీకు వ్యతిరేకంగా నిలవబడుతుంది? అందుకోలేకపోతున్నాం, ఆ తండ్రికి బిడ్డలంగా మారలేకపోతున్నాం. అందుకే ఈ బాధలన్నీ ఇదే అయ్యానికి స్తోత్రం అయ్యా. నిజమే కదా, నా తండ్రి నాకు ఎలాగనైతే ఇచ్చాడో బహిరంగమైన తండ్రి ఎవరు అడ్డుకోలేకపోయారు. అలాగే ఒక మానవ మాత్రుడిగా నేను ఒక తండ్రిగా ఒక కొడుకు ఇచ్చేటటువంటి దాన్ని ఎవరు అడ్డుకోలేరు. నా చెప్పుడు సింహాసనం మీద కూర్చొని ఇదిగో ఇది నీ స్వాస్థ్యం అన్నప్పుడు ఏం చేయలేకపోతున్నాను దాన్ని నేను. అడ్డుకుంటారా? నువ్వు నిజంగా నమ్మితే, అవును అని నువ్వు నమ్మితే, నువ్వు నిజంగా తండ్రి కొడుకు అయితే పాతాళం నీ బలము ఎదుట నిలవబడినేరదు అన్నప్పుడు ఇంకేది నిలబడతావు చెప్పండి? పడిపోవునని నీకు తెలుసునా? భయపడునని నీకు తెలుసునా? ఇంత స్వాస్థ్యాన్నే తన శ్రమానుభవ సారములో నుండి జనకుడు ఏం చేశారు? ఒక్కొక్కళ్ళకి పంచి ఇచ్చారు. రండి 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 రండి. అయ్యా ఈరోజు చిన్న చిన్నటికే చిన్న తాకులకే ఏం చేస్తున్నాము? భయపడుతున్నాము, వణికిపోతున్నాము. ఎందుకంటే ఆ తండ్రి మీద మనసు లేదు కదా. ఆ తండ్రి ఎటువంటి వాడో పెద్ద కొడుకు ఏం చేయలేదు. దగ్గరుండి కూడా తండ్రి ఎటువంటి వాడో తెలుసుకోలేకపోయాడు. ఉన్నాడు తండ్రితోనే, కానీ ఏమన్నాడు? ఏ రోజైనా ఒక మేక పిల్ల ఇచ్చావా నాకు నా స్నేహితులతో? అంటే తండ్రి దగ్గర ఉన్న సంతోషం కంటే ఏ సంతోషాన్ని ఎక్కువగా భావించుకున్నాడు? స్నేహితులతో ఉండేటటువంటి సంతోషాన్ని ఎక్కువగా భావించుకున్నాడు. కాబట్టి తండ్రి ఇంటిలోని సమృద్ధి మీద, తండ్రి ఇంటిలోని సంతోషం మీద మనసు లేదు, మనసు లేదు. మనకు కూడా అంతే. లోకంలో ఉండేటటువంటి సంసారం మీద, స్నేహితుల మీద, బంధువుల మీద మనసు ఉంది, కానీ నీ ఇంటి వారి మీద నీకు మనసు ఉంది. కానీ నీ తండ్రి మీద నీకు మనసు ఉంటే ఆ కీర్తన కూడా నీకు అలాగే బోధపడేది, కనపడేది. తండ్రి సింహాసనం వేసుకొని నీకు ఇస్తూ ఉన్న స్వాస్థ్యం కనపడేది. ఏ స్వాస్థ్యం? పాతాళము నీ బలము ఎదుట నిన్ను ఓడించిన నీకుల పాపం నువ్వే ఓడించు. ఈరోజు ఎన్నో ఓడిస్తున్నాయి, కానీ నా తండ్రి ఏం చేస్తున్నాడు? చేయి చూపిస్తున్నాడు. ఇదిగో నేను నీకు ఇచ్చిన స్వాస్థ్యం. ఎంత ధన్యత! ఆ తండ్రిని బట్టి మాకెంత ధన్యత ఇచ్చావయ్యా. మా జనకుని బట్టి ఏం చేయలేకపోతున్నాం మేము, నమ్మలేక. ఆ తండ్రి అంతరంగాన్ని తెలుసుకోవాలి. ఎవరి వలే? ఎవరి వలే? పెద్ద కొడుకు వలే. పెద్ద కొడుకులాగా ఏం చేస్తున్నాం? ఎప్పుడు బయట సంతోషం మీద మనసు పెట్టుకుంటున్నాం, తండ్రి సంతోషం మీద లేదు. దట్ ఇస్ ద ఫ్యాలసీ. అదే దుస్థితి. ఈ దుస్థితి అంతా కూడా తగలబడిపోతుంది. జాగ్రత్త. రేపు 7 ఏళ్ల శ్రమకాలంలో తండ్రి సంతోషం మీద మనసు లేని వాళ్ళందరూ కూడా తగలబడిపోతారు. అంతే. మీరు ఏమైనా అనుకోండి, మీరు మానేసినా పర్వాలేదు. నాకు
నీ తండ్రి సంతోషం మీద మనసు లేకుండా యూ కెనాట్ క్లెయిమ్ దట్ యు ఆర్ రియల్లీ బైబిల్ మిషన్. పూర్తిగా అంత ఖాళీ అయిపోయినా పర్వాలా, లెట్ మీ బి అలోన్, ఒంటరిగా అయినా ఉంటాను, నా తండ్రిని చూడటం, నా తండ్రి సంతోషంలో పాలు పొందటం నేను మాను. కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే తండ్రి సంతోషాన్ని విడిచి బయట సంతోషాలు ప్రియంగా భావించుకునే వాళ్ళు ఎందుకు తండ్రి బిడ్డలని చెప్పుకునేది? ఇంకా ఎందుకు చెప్పుకోవటం? ఊరికే బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చిందా లేదా? బయట సంతోషం మీద బయట ఎక్కువ సంతోషం, బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. జాగ్రత్త. కనుక ఒకటే గుర్తుపెట్టుకుందాం, అయ్యా ఈ 40 దినములు మా ఎదురు ఉంచావు, అదృశ్యుడైనటువంటి మిమ్ములను అయ్యా స్థిర బుద్ధితో, విశ్వాస నేత్రములతో చూస్తూ, స్థిర బుద్ధితో వెంబడిస్తూ ఏం చేయాలి? విశ్వాస ప్రయాణాన్ని ఆరంభించాలి తండ్రి. ఇక కళ్ళు మూసినా తెరిసినా నీవే. అలాగే మరి ఏలియా గారు ఈయన చేసిన ఉపవాసం కష్టం అన్నారు, మోషే గారు అన్న కూర్చొని చేశారు, ఈయన చేసిన ఉపవాసం మరీ కష్టం అన్నారు. ఎందుకని? అదృశ్యుడైన వారిని చూస్తూ ఉన్నట్టు బహిరంగమైన నేత్రములు తెరిచి కొండలు గొట్టలు దాటుకుంటూ, రాళ్ళు రప్పలు దాటుకుంటూ ఏం చేయాలి? వాగులు వంకలు దాటుకుంటూ, రాజ్యాలు కోటలు దాటుకుంటూ ఏం చేయాలి? 40 దినములు దివారాత్రులు ప్రయాణం చేయాలి. అయ్యో పరిశుద్ధాత్మ తండ్రి, 1 గంట రాత్రి నిద్ర తక్కువైతేనే అల్లాడేటటువంటి ఈ పురుగు అయినా ఈ అదృశ్యుడైనటువంటి మిమ్ములను చూస్తూ ఈ విశ్వాస వీరులు చేసిన ఈ విశ్వాస ప్రయాణాలు ఎదుట నేను ఎలా నిలవబడగలనయ్యా అనే ఆత్మ తండ్రి ఎదుట సగిలపడ్డాడు. క్షమించయ్యా, 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 అంగీకరించయ్యా. ఒక్కసారి అయ్యా ఈ మనసు తీసేయండి మాలో నుండి. ఈ 40 దినములు అదృశ్యుడైన వారిని చూస్తే నువ్వు చచ్చిపోతావు అని అన్నాడే, ఆ మనసును తీసేయండి. అదే కదా పిశాచు చెప్పింది, బండ మీద ఉండు, బండ మీద ఉంటే నీకు లోకం కూడా కనపడుతుంది, బండ సందులోకి దిగేవా ఊపిరాడు చచ్చిపోతావు. కానీ పెళ్లి కుమారుడు ఏమంటారు? బండ సందుల్లో ఎగిరేటంతా విశాలత ఉన్నదే, బండ మీద నీవు ఎగరలేవు, అక్కడ నీకు ప్రమాదం. దిస్ ఈజ్ సేఫ్ జర్నీ. బండ సందులలో ఎగురు నా పౌరమా, ఇక్కడ నువ్వు ఎగరగలవు. జాగ్రత్త, 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 జాగ్రత్త. ఆత్మ తండ్రి మనల్ని మండించి గద్దించి కాల్చినప్పుడే లోబడితే మనకే మేలు కలుగుతుంది. ఆత్మ తండ్రి మనల్ని మండించి గద్దించి కాల్చినప్పుడు లోబడకపోతే లోకం చేత గద్దించబడి మండించబడి కాల్చబడటానికి అప్పగించబడాల్సి వస్తుంది. అప్పుడు మేలు కలగదు. ఇప్పుడు నీకు మేలు కలుగుతుంది. ఆత్మ తండ్రి గద్దించి మండించి కాల్చినప్పుడు నువ్వు లోబడితే నీకు మేలు కలుగుతుంది. లేదా లోకం చేతికి అప్పగిస్తావు. లోకం చేత కాల్చబడటానికి అప్పగించబడినప్పుడు ఇంక నీకు అక్కడేం మేలు కలగదు. ఉన్న చెత్త చెదారం పోవటమే. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఈరోజు కఠినంగా ఉన్నాయి ఇవన్నీ, కానీ వీటిని సాధకం చేయాలి, సాధకం చేయాలి. అయ్యా అయ్యా ఈ విశ్వాస వీరుడు చేసిన ఈ విశ్వాస ప్రస్థానంలో నా ప్రస్థానాన్ని కూడా కోరుకుంటూ ఏం చేసావు? ఈ సర్వారాధనలో నుండి ఈ విశ్వాస ప్రస్థానంలోనికి రావటానికి ఈ 40 దినాలు సిద్ధం చేసావు తండ్రి అని ప్రభు ఎదుట చెప్పుకుందాం. సరే, దీస్ ఆర్ ఆల్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ మై ఓన్ పర్సనల్ సెల్ఫ్. నా వ్యక్తిగతమైన ఉద్దుదలలు లేదా తీర్మానాలు. అవి మీకు ఉపయోగం అనిపిస్తే ఆచరించండి, మాకు ఉపయోగం లేదంటే మీరు విడిచిపెట్టేయచ్చు. వాటిని అన్నింటినీ యథావిధిగానే మీ స్వాతంత్రాన్ని పట్టుకోలేరు కదా, రైట్. కనుక మొట్టమొదటి బహిరంగమైనటువంటి అలసడులపై అంతరంగ సమాధానముతో చేసిన విశ్వాస ప్రయాణ ప్రస్థానము. అయ్యా అలసడులు ఉన్నాయని చెప్పి అలసడుల వైపు చూస్తే ఏం పోగొట్టుకుంటాను? అంతరంగ సమాధానం. అంతరంగ సమాధానం పోతే అన్నీ పోయినాయి. అంతరంగ సమాధానం పోతే అన్నీ పోయినట్టే. అంటే
బహిరంగమైన అలజడులన్నీ అంతరంగంలోకి రావా? వచ్చేస్తాయి కదా. బహిరంగమైన అలజడులు అంతరంగంలోకి వచ్చేస్తే ఇంకేముంది? అంతా కదిలిపోయింది, అంతా అతలా కొత్తల మస్తవ్యస్తం గందరగోళం. ఏది ఎక్కడుందో తెలియదు. భక్తి తెలీదు, సన్నిధి తెలీదు, వాక్యం తెలీదు, ప్రార్థన తెలీదు, సంఘం తెలీదు, సేవ తెలీదు, ఏమీ తెలియదు. ఇక ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఎప్పుడు బహిరంగమైన అలజడు అంతరంగంలో జాగ్రత్త. అలజడైనా కావచ్చు, ఆకర్షణ అయినా కావచ్చు. ఆకర్షణ తేలిగ్గా వస్తుంది. ఆకర్షణ యవన ప్రాయంలో వస్తుంది, బాధ్యతల్లో ఉన్నప్పుడు అలజడ వస్తుంది. జాగ్రత్త. వీటికి లోబడిపోయి పెండ్లి కుమారుని సన్నిధిని, సహవాసాన్ని, ఇంకా ఆయన ఇచ్చేటటువంటి ఆత్మతండ్రి ఇచ్చేటటువంటి అంతరంగ సమాధానాన్ని పోగొట్టుకున్నారా? దట్స్ నథింగ్ ఎల్స్ బట్ సెల్ఫ్ ఇమ్మోలేషన్. సెల్ఫ్ ఇమ్మోలేషన్ అంటే స్వయంకృతాపరాధం అంటారు. మనల్ని మనం తగలబెట్టుకోవడం. మనం తగలబెట్టుకోవడాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? సెల్ఫ్ ఇమ్మోలేషన్ అంటారు అనమాట. అంటే అది ఇది పోసుకొని నిప్పు పెట్టుకుంటారే వాళ్ళని అంటారు ఇంగ్లీష్లో. ఏమని? సెల్ఫ్ ఇమ్మోలేషన్. మనల్ని తగలబెట్టుకోవడం. సరే, బాధపడకండి. మిమ్మల్ని తిడితే నాకేదో వచ్చేస్తుందని అనుకోమాకండి. 2 వారాల కక్ష అంతా తీర్చుకుంటాడు అనుకోమాకండి. మానవ స్థితికి మీరు చోటిచ్చారు అంటే మహిమ స్థితికి స్థానం ఉండదు. నేను ఆత్మతండ్రి చక్కగా చెప్పాను ఏమని? మొట్టమొదట స్థానం లేకుండా చేస్తే స్థావరం ఉండకుండా చేయగలవు. అపవాదికి స్థానం ఇవ్వమాక. స్థానం ఇవ్వకుండా చేసుకుంటే స్థావరం ఉండదు. స్థావరంలో ఏముంటాయి? వాడు ఆయుధాలన్నీ కూడా ఉంటాయి, వాడు అనుచరులు కూడా ఉంటారు. స్థావరం స్థానాన్ని బట్టి స్థానం లేకుండా చేసుకున్నావా? స్థావరం కూడా లేకుండా చేసుకున్నావు. స్థావరమే ఉండదు. ఇంకా వాడికి స్థావరం లేకపోతేనో ఇంకంతా కూడా అంతా పెండ్లి కుమారునిదే కదా అంతా. రైట్. రెండవది, మానవ భయములపై మహిమ నిరీక్షణతో చేసిన విశ్వాస ప్రయాణము. మానవ భయములపై మహిమ నిరీక్షణతో చేసిన విశ్వాస ప్రయాణం. ఎవరికి అలజడులు లేవు, ఎవరికి భయాలు లేవు, అందరికీ ఉన్నాయి భయాలు. కానీ మానవ భయముల మీద ఏం కావాలి నీకు? మహిమ నిరీక్షణే కావాలి. మహిమ నిరీక్షణే కావాలి. యా నిజమే కదయ్యా, మోషే గారే ఈ విశ్వాస ప్రయాణంలో ఎన్ని అలజడులను దాటుకొని వచ్చారో, ఎన్ని మానవ భయాలను ఒత్తిగించుకొని వచ్చారో. అలజడులను ఒత్తిగించుకున్నదేంటి? అంతరంగ సమాధానం. భయమును ఒత్తిగించిందేంటి? నిరీక్షణ. శుభప్రదమైనటువంటి నిరీక్షణ, మహిమ నిరీక్షణ. నిరీక్షణ అంటేనో అప్పటికప్పుడు వచ్చేదా? ఇప్పుడేం కావాలంతా అయిపోయింది, అప్పటికప్పుడు ఇచ్చావా లేదా? వద్దు. ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను అని కూడా ఇచ్చారా? ఎవలా? దాని మీదే పెట్టుకున్నాడు అంతే. అప్పటికప్పుడు వచ్చేది ఎప్పుడు కూడా ఏంటది? జీతం, వేతనం, కూలి. అప్పటికప్పుడు వచ్చేది. ఇంకా సరైన భాషలో చెప్పాలంటే అప్పటికప్పుడు వచ్చేది ఏంటి? కూలి. నువ్వైనా నీ కింద రెగ్యులర్ స్టాండర్డ్ అనుకో, వాళ్ళకి ఎప్పుడు ఇస్తావు? వారానికేగా, జీతమే కదా. వారానికి ఇచ్చేది జీతమే, నెలకి ఇచ్చేది జీతమే. అప్పటికప్పుడు ఇచ్చేదో ఇప్పుడు ఇచ్చావా లేదా? ఈ కూలి వాళ్ళగా ఉండటానిక
చెప్పండి, ఈ విశ్వాస ప్రయాణం పెండ్లి కుమారుడు మీ కొరకు నిర్ణయించింది ప్రతి ఫలముగా కలగబోయేటటువంటి బహుమానం మీద దృష్టి ఉంచడానికి. దాని పేరే ఏదో మిడుకు అంటున్నాయి. మహిమ నిరీక్షణ. జాగ్రత్త జాగ్రత్త. మీరు పడవబడినప్పుడు, గుచ్చబడినప్పుడు ఏమవుతారో బాగుపడండి. పడవబడినప్పుడు, గుచ్చబడినప్పుడు ఏం చేయొద్దు, ముఖం చిన్నబుచ్చుకోవద్దు, ముఖం చాటు చేసుకోవద్దు. ముఖం చిన్నబుచ్చుకున్నారా, ముఖం చాటు చేసుకున్నారా, ఏం పోయినట్లే, పాఠం పోయినట్లే. పడవబడినప్పుడు, గుచ్చబడినప్పుడు ఏం చేస్తారు? నాకు అనుభవింపు చేయి, ఈ అనుభవంలోనికి నన్ను తీసుకోనరా అని అడగండి. ప్రతి ఫలముగా పొందబోయేటటువంటి బహుమానం మీద దృష్టి ఉంచడమే మహిమ నిరీక్షణ. తర్వాత మూడవది, తరుముచున్న లోకములో తడబడక స్థిర బుద్ధితో చేసిన విశ్వాస ప్రయాణం. అయ్యా అలజడులన్నా కొంతవరకు పర్లేదయ్యా, భయములైనా కొంతవరకు పర్లేదయ్యా. ఇక ఇప్పుడు ఎక్కడికి రావాల్సి వచ్చింది? తరుమయ లోకంలోకి రావాల్సి వచ్చింది. తరుముచున్న లోకములో తడబడక స్థిర బుద్ధితో చేసిన విశ్వాస ప్రయాణం. తరమలేదా? ఫరో అతనిని చంప చూడగా, ఫరో అతనిని, అయ్యో మనల్ని కనీసం ఒక మాట అంటే నేను భరించలేమే. ఏ అని అంటే గుడికి ఆగిపోవాలా, ఏ అంటే గుడికి ఆగిపోవాలా. ఇక కత్తెత్తితే ఇంకక్కడే ప్రాణం పోయినట్టు. అంతే కదమ్మా. అయ్యా కనికరించండి అయ్యా, అయ్యా అయ్యా. తరిమేటటువంటి లోకమే కత్తి ఎత్తినా కూడా ఏం కాలేదు మోషే గారు. తడబడక స్థిర బుద్ధితో చేశాడు విశ్వాస ప్రయాణం. బహిరంగానికి ఏంటి? ఐగుప్తు నుండి పారిపోవడం. అంతరంగానికి ఏంటి? ఐగుప్తును విడిచిపోవడం. జాగ్రత్త జాగ్రత్త. ఆత్మ తండ్రి కాలము గడిచే కొలది ఏం చేస్తారు? పరమార్థాన్ని పరిపూర్ణం చేసి అందిస్తారు. బహిరంగానికి, నిర్గమాకాండానికి ఏంటి? పారిపోవడం నిజం. కానీ హెబ్రీకి రాసిన పత్రికలకు వచ్చేసరికి ఏంటి? విడిచిపోవటం సంపూర్ణమైన నిజం, సర్వసత్యం. అది సత్యం, ఇది సర్వసత్యం. బహిరంగానికి పారిపోయిన అంతరంగంలో స్థిర బుద్ధిని బట్టి అంతరంగం తడబడలేదు. జాగ్రత్త 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 జాగ్రత్త. ఈరోజు ఇవన్నీ అయ్యా అలజడులే తట్టుకోలేకపోతున్నాను, భయాలే భరించలేకపోతున్నాను, ఇక తరిమితే తట్టుకునేది ఎట్లా? అయినా పర్వాలేదు, అయినా పర్వాలేదు. ఎందుకు? నరులకు ముందుగా నడుచుచు, నరులకు ముందుగా నడిచావు, నువ్వు నడిచావు. నాకు ముందుగా ఈ భక్తి పరులైన వారందరినీ కూడా నడిపించావు. ఇప్పుడు వారిని నీ అడుగుజాడల్లో, వారందరి అడుగుజాడల్లో నన్ను కూడా నడవమని కోరుకుంటున్నాను. నన్ను కూడా నడవమని. ఇంక నాకేం కష్టం? అదే కదా పెండ్లి కుమార్తెకి చెప్పింది. నీ మందలను నీ వెచ్చట మేపుదువు, మధ్యాహ్నమున నెచ్చటి నీడకు వాటిని తోలుదు అన్నప్పుడు ఏమని చెప్పారు పెండ్లి కుమారుడు? మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము నారీమణి సుందరి. అది నీకు తెలియకపోయేనా? ఈవెన్ ఇంత చిన్నది కూడా నువ్వు తెలుసుకోలేకపోయావా? ఎంత విచారం! అది నీకు తెలియకపోయినా అంటే ఏమనర్థం? డోంట్ యు నో ఈవెన్ ది స్మాల్ థింగ్? ఇంత చిన్న విషయం కూడా తెలియదా నీకు? ఇది కూడా అడగాల నన్ను? అది దాని భావం. And your bridegroom expects you to know certain things. You must know it before. ఆయన ఏవైతే నీవు ముందుగా తెలుసుకొని ఉండాలని కోరుకుంటున్నారో వాటిని నువ్వేం చేయకూడదు, అడగకూడదు. ముందుగా నేను నడిచి వెళ్ళాను, ఎంతమందిని నడిపించాను. అదే కదా ధ్యానంలో రెండు మాటలు మనం చూసింది.
నీతి మార్గమున నిలిపేటటువంటి తండ్రి మాత్రమే కాదు, నీతి మార్గాన్ని నడిపించే తండ్రి. మూడవది, నీతి మార్గమున నడిపించి నీతి స్వరూపుని చేర్పించేటటువంటి తండ్రి కూడా, చేర్పించే తండ్రి. ఇంకా అయ్యా నీకు స్తోత్రమయ్యా అని అనండి అని అంటేనే మనకి మేలు. అంటే మరి ఇవన్నీ కష్టమైనవే, కానీ ఏం చేయాల? మన అవసరతను బట్టి. మన అవసరత కాదా ఇది? పాదిరికి ఒక్కడికైనా అవసరత? అందరూ అవసరత. వీఆర్ ఆల్ ఇన్ నీడ్ ఆఫ్ దిస్. మనందరికీ అవసరం ఉంది కనుక అయ్యా ఏవైతే నేను నేర్చుకొని ఉండాలని కోరుకుంటున్నావో, తెలుసుకొని ఉండాలని కోరుకుంటున్నావో వాటిని ఏం చేయకూడదు, నేను అలా అడగకూడదు. అప్పుడు నీ అంతరంగ వద్దుగా నేను మారినట్లు. ఇంత నీకు ముందుగా నడిచానే, ఇంతమందిని నడిపించానే, ఇప్పుడు అడుగుతున్నావా ఏమని? నేను ఎక్కడికి వెళ్ళాలని? డోంట్ యు నో? ఇది కూడా తెలియదా నీకు? కనుక వెళ్ళు. మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. పో అన్నారా? తీసుకెళ్తానన్నారా? పో అన్నప్పుడు పోవాలా? పో అన్నప్పుడు ఇప్పుడు మందలు అడుగు జాడలు ఉన్నప్పుడు పో అంటారు. అరణ్య మార్గంలో రా అంటారు, ఆడించుకొని తీసుకెళ్తారు. మందలు అడుగు జాడలు నీ ఎదురుగా ఉన్నప్పుడు నువ్వేమనకూడదు, నన్ను మోసుకోనేళ్ళు, ఆనించుకోనేళ్ళు అని అనకూడదు. పో అన్నప్పుడు తీసుకొని పోవాలి, అంతే. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. సరిగా గ్రహించండి, వాక్యాన్ని గ్రహించండి, పెండ్లి కుమారుని విశ్వాస అంతరంగాన్ని గ్రహించండి. లేకపోతేనో జనకులు అన్నారు, పెండ్లి కుమారుని ప్రేమను గ్రహించటంలో రవంత పొరపాటు ఉన్నందున బుద్ధి లేని కన్యకలు మిగిలిపోయారు అన్నారు. ఆయన్ని గ్రహించటంలో రవంత తేడా ఉన్నదట. ఆయన్ని గ్రహించు, అందుకని ఆగిపోయి పరిపూర్ణమైన అవగాహన కలగాలి ఆయన మీద మనకి, లేకపోతే ఆగిపోయి అంతే. సరే, నాలుగవది, పెంచుకొనిన వారిని, ఎంచుకొనిన వారిని ఏకముగా తెంచుకొని చేసిన విశ్వాస ప్రయాణం. ఈ అదృశ్యుడైన వారిని చూచుచూ మోషే గారు చేసినటువంటి ఈ విశ్వాస ప్రయాణము ఎటువంటిది? పెంచుకొనిన వారిని, ఎంచుకొనిన వారిని ఏకముగా తెలుసుకొని చేసినటువంటి ప్రయాణం. కన్న తల్లిదండ్రులే పెంచుకున్నారు. తీసుకున్నటువంటి రాజకుమార్తె, దత్తత తీసుకున్న కుమార్తె ఏమో కొడుగ్గా ఎంచుకున్నది. పెంచుకున్న వారిని, ఎంచుకున్న వారిని ఏకముగా పెంచుకొని చేసినటువంటి మీరి అంటే దాని అర్థం ఏంటి? నా ప్రభువు నా కొరకు విశ్వాస ప్రయాణం ప్రస్థానం సిద్ధపరిచినప్పుడు మీరు ఎడిపోతే నాకు ఎందుకు పోటీ? నేనేం చేస్తాను? నా విశ్వాస ప్రయాణంలో అదృశ్యుడైన వాడిని చూస్తాను తప్ప దృశ్యమైనటువంటి మిమ్మల్ని నేను చూడను. కష్టం కదా. ఎట్లాగయ్యా ఈ కనబడే వాళ్ళందరినీ చూడొద్దంటే ఎట్లాగయ్యా? ఎవరు అన్నం పెడతారయ్యా? నాకెవరు అన్నం పెడతారయ్యా? వాళ్ళకెవరు అన్నం పెడతారయ్యా? ఈ పప్పులు, తప్పులు, ఉప్పులు, సొప్పులు ఇవన్నీ కూడా ఏంటి? కళ్ళు మూసుకొని చేసే, కళ్ళు తెరిసిన వారికి కానీ అప్పులు, పప్పులు, తప్పులు, ఉప్పులు, సొప్పులన్నీ ఎవరికి? కళ్ళు తెరిసిన వారికి కానీ ఎవరికి కాదు? అదృశ్యుడైన వారిని చూడటానికి కళ్ళు మూసుకున్నటువంటి వారికి కాదు. నా రక్షకుని వెంబడింతుననే కీర్తనలో ఏముంది చెప్పండి? నా యేసు తోడనెందునైనా నీగుదున్, భారమైన కొండలైన జంకొందను, సురక్షితంబుగాను నేను వెళ్ళుదున్, పరమ కిరీటముందు వారకున్, యేసున్నే
ఎక్కడికైనా ఎవరు వెళ్ళగలరు అని అంటే అవసరమైనటువంటి పెండ్లి కుమారుని వైపు మాత్రమే చూస్తూ కనులు మూసుకొని ఆయన వెంట వెళ్ళేటటువంటి వారికే ఇవన్నీ కూడా. అట్లాగని చెప్పండి, ఆయన పూర్తిగా చెప్పండి విడిచిపెట్టేయమంటారా? పూర్తిగా విడిచిపెట్టేయమంటారా? అదృశ్యుడైన వారిని చూస్తే నువ్వు అక్కడుండి వాళ్ళని సంతోషపెట్టే బదులు, నువ్వు అక్కడుండి ఉప్పు సొప్పు పప్పు ఇచ్చే బదులు ఏకంగా వారిని తిరిగి కనాను నడిపించడానికి నిన్ను తీసుకొని వస్తారు. విడిచిపెట్టమంటారా? యు నెవర్ అండర్స్టాండ్ గాడ్స్ జస్టిస్. దేవుని న్యాయాన్ని మనం గ్రహించక అపార్థం చేసుకుంటాం ఎప్పుడు. విడిచిపెట్టమన్నారా? ఎవరిని? ఎంచుకున్న వారిని, పెంచుకున్న వారిని. ఏ బాధ్యత అప్పగించారు? అదృశ్యులైన వారిని కనులు మూసుకొని చూస్తూ ఉన్నప్పుడు. చెప్పండి, ఐగుప్తులో వారిని సంతోషపెట్టే బదులు ఐగుప్తు నుండి వారిని కనాను నడిపించి శాశ్వతంగా సంతోషపెట్టడానికి మళ్ళీ తిరిగి తీసుకుని వచ్చారా లేదా? అది గ్రహించక ఏం చేస్తాం? ఇవన్నీ చెప్తాం. అదిగో అయ్యా, అన్నం ఎవరు పెడతారు, నాకెవరు పెడతారు, ఆయనకి ఎవరు పెడతారు, ఇక్కడ ఎవరు చేస్తారు, ఈ పొయ్యి ఎవరు ముట్టిస్తారు, ఇవన్నీ ఉంటాయి. కళ్ళు తెరిసినటువంటి వారికి, కళ్ళు మూసుకున్న వారికి అన్నీ కూడా సరే అంటే అన్నీ సంపూర్ణమైపోతాయి. సరే, జనకులు అన్నారు ఆ సమయానికి దోతాన్లో నుండి తిరిగి రాడని యాకోబుకు తెలుసా? తెలియదు. కానీ దోతాన్లో నుండి తిరిగి వచ్చాడో యోసేపు? తిరిగి రాలేదు. అన్ని సంవత్సరాలు కార్చిన కన్నీరు ఏం చేసింది? యాకోబు గారి కన్నీరు యోసేపుని సింహాసనం ఎక్కించింది. యోసేపు ప్రయాణము, ఓర్పు ఇదే కాదు. అక్కడ ధారాపాతకు గుండె బద్దలైపోయింది. అక్కడ ప్రేమ కుమారుడి మీద గుండె బద్దలయ్యేసరికి ఏం చేస్తూ ఉన్నాడు? ధారాపాతంగా ఆ కన్నీరే ఏం చేసింది? కళ్ళ ముందుంటే కన్నీరు వస్తుందా? మరి కానీ కళ్ళ ముందు నుంచి విడిచిపెడతాం కష్టమే. ఎప్పుడు కనబడాలి, ఎప్పుడు తడిని చూడాలి, ఎప్పుడో ముద్దొడ్డు పెయ్యాలి, ఓ ముద్ద పెట్టాలి, ఎప్పుడో ముద్ద పెట్టాలి, ఓ ముద్ద తినిపించాలి. అప్పుడే కదా జాగ్రత్త. అప్పుడు కన్నీరు ఎందుకు వస్తుంది? అప్పుడు కన్నీరు రాదు. నీకు కన్నీరు రాదు, నీ కొడుకు సింహాసనం కూడా ఎక్కడు. నీ ముద్దులు మురిపాలన్నీ ఇక్కడే తీర్చేసుకుంటే ఇంకెందుకు? ఇంకా తర్వాత ఎక్కడి నుంచి వస్తాయి? అది కావాలి అని అంటే ఇది రావాలి. ఏంటది? ఏకముగా తెలుసుకునేటటువంటి స్థితి కావాలి. ఏకంగా తెలుసుకున్నాడు మోషే గారు తన విశ్వాస ప్రయాణం కొరకు. రైట్. తర్వాత అదృశ్య దేవుని చేరుకొనుటకు అంతము లేని ప్రయాణం చేసిన విశ్వాస ప్రయాణం. అంతము లేని ప్రయాణం. అదృశ్య దేవుని చేరుకోవడానికి అంతము లేని ప్రయాణం. ఇది కావాలి మనకి. ఎక్కడి వరకు వెళ్ళమంటావు? రేణిగుంట వరకేనా? కాళహస్తి వరకా? ఏ ప్రయాణం ఇది? అదృశ్య దేవుని చేరుకొనుటకు అంతము లేని ప్రయాణం చేసిన విశ్వాస ప్రస్థానం అనంటే విశ్వాస ప్రయాణం. ఎక్కువ వివరించను. అయిపోయిందా? రాసుకున్నారా? వెరీ గుడ్. తర్వాత రాజ్యానుగ్రహమునకు లోబడక, రాజాగ్రహమునకు భయపడక. రాజ్యమేమో అనుగ్రహించింది. ఏంటి అనుగ్రహించటం? యువరాజా రాజ్యం నీదే అంటుంది. రాజ్యం నీదే అంటుంది. నువ్వే సింహాసనం మీదకి రావాలి అంటుంది. ఏమిటిది? రాజ్యానుగ్రహం. రాజుగారు ఏమంటున్నాడు? ఇదిగో కత్తెత్తాను, చంపేస్తాను నిన్ను. కత్తెత్తాను, దొరికేమో చంపేస్తాను. దీనికేమో లోబడలేదు. దేనికి? అనుగ్రహానికేమో లోబడలేదు, రాజ్యానుగ్రహానికేమో లోబడలేదు, రాజాగ్రహానికేమో భయపడలేదు. ఏం చేశారు?
విశ్వాస ప్రయాణం. స్థిర బుద్ధి కలిగి నిమ్మళమైనటువంటి మనసుతో విశ్వాస ప్రయాణమే చేశారు. తర్వాత 7 ఎక్కువ వివరించట్లేదు, ఇక రాశారా? 7 నిరుపులేని మార్గములో, ఎవరో 2 మాటలేం రాసుకోండి, ఉపయోగం కదా. నిరుపులేని మార్గములో నిలువనివ్వని ప్రయాణము చేసిన విశ్వాస ప్రయాణం. ఏమిటిది? నిరుపులేని మార్గం. నిరుపులేని మార్గం అంటే ఏదారో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఏ మార్గమో తెలియదు. అదే నిరుపులేని మార్గం. ఆ నిరుపులేని మార్గములో నిలువలేని ప్రయాణం. నిలవటానికి ఏమన్నా ఉందా? ఇదిగో ఇక్కడ ఈ షెల్టర్ ఉందని ఉందా? ఇక్కడ ఆగాలని ఏమన్నా ఉందా? అయ్యా ఇక్కడ ఆగు, లేకపోతే ఇంటికి వెళ్తే అక్కడ మా అమ్మమ్మ ముందు ఒక ముద్ద మంచి ఇళ్ళు ఇస్తుంది అనేది ఉందా? నిలువలేని ప్రయాణం. ఏ మార్గంలో? నిరుపులేని మార్గములో నిలువనివ్వని ప్రయాణము చేసిన విశ్వాస ప్రస్థానం. అయ్యా 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 ఎప్పుడయ్యా ఎప్పుడయ్యా ఇంతగా అదృష్టుడైన వారిని చూస్తూ ఇంత స్థిరబుద్ధి మాకు ఎప్పుడు వస్తుంది? కాదా? అన్నిటికీ మూలం ఆ స్థిరబుద్ధే కదా. స్థిరబుద్ధికి ఆధారం, స్థిరబుద్ధికి ఆధారం ఎవరో పెద్దగా చెప్పారు. ఎవరో? వెరీ గుడ్. ఎక్కడి నుంచి వినబడింది? వెరీ స్థిరబుద్ధికి ఆధారం అంతరంగ సమాధానం. ఇంకా అంతే. దానియేలు ఏ మర్మము నిన్ను కలపలేదు, షడ్రకు మేషకు అబేద్నెగో ఏ అగ్ని మిమ్ములను భయపెట్టాను. అసలు దీని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాలని చింతే లేదయ్యా, అసలు దీని గురించి ఆలోచనే లేదు. ఏంటి ఎట్లా అడుగుతున్నావు? నువ్వు పడేస్తావా? నువ్వు పడేసింది మేము వెళ్ళిపోయాం, మేము ఉన్నది అక్కడే ఉన్నాం, నాయన నీకు కనబడటం లేదా? నీ మాట ధిక్కరించినప్పుడే మేము వెళ్ళి ఎక్కడ కూర్చున్నాం? మేము అగ్నిగుండంలో కూర్చుంటే నువ్వేందయ్యా మళ్ళీ ప్రత్యేకంగా పడేస్తానంటున్నావు? మేము ఉన్నదే అక్కడ. పిశాచి మనల్ని శ్రమ పెట్టక ముందే ఏం చేయాలా? ఊరు అదంతా అయిపోయింది, ఎప్పుడూ అయిపోయింది ఆ శ్రమ. ఏది కొత్తగా చెప్తున్నావు? నాయనా లే, నిద్రపోమాక, ఎందుకు కూర్చో, లేదా మోకరించు, నిద్ర రాదు. పిశాచి శ్రమ పెట్టక మునిపే ఏమనాలా? మేమెప్పుడో అసలు నువ్వు మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా తెచ్చేదేంటి, ఇచ్చేదేంటి? మేమెప్పుడో ఆ శ్రమను పుచ్చుకున్నాం, మేము ఉన్నదే అక్కడ. కాబట్టి నీకు దీని గురించి చెప్పాలనే ఆలోచన కూడా అసలు లేదు. ఊరుకో. ఏడు అంతలో మండింది ఏమైంది బతుకానికి. ఒరే నాయన మేము 77 సిద్ధపడ్డాం, నువ్వు వేడే చేసి కూర్చున్నావు ఏంట్రా అని నవ్వుకున్నారు. మేమేం చేసాం? మేము 77 సిద్ధపడి కూర్చుంటు నువ్వు 7 చేసుకోని వెర్రోడా అనుకున్నాడు. అందుకే ఏమి లేదు అంటే ఇదే పెండ్లి కుమార్తె శ్రమల్ని పుక్కిలించడం అంటే చాలా కష్టం సుమా. కోటలో ఉన్నా అలాగే కోటలోని వైభవములతో ఉన్న ఏది కూడా అంటుకోకుండా ఏం చేశారో చెప్పండి? దేవుని ప్రజలతో కూడా నింద అనుభవించడం గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాను. ఇవేవి శాశ్వతం అనుకోలేదు. ఇవి కాదయ్యా నా ప్రస్థానం ఏంటి? నా బైబిల్ మిషన్ కొరకు నేను నింద అనుభవించటమే, నా బైబిల్ మిషన్ కొరకు నేను పనిమూలుకొని ముందుకు రావటం, ఇదే నా భాగ్యం అని అనుకోవాలి తప్ప ఏదో నా సంసారం అయ్యా, నా ఇల్లు అయ్యా, నా చక్క పెట్టుకుంటున్నానయ్యా, నా బాధ్యత అయ్యా అని అనుకుంటే ఈ విశ్వాస ప్రయాణమే చేయలేము మనం. కనుక నిరుపులేని మార్గంలో నిలువనివ్వని ప్రయాణం చేసిన విశ్వాస ప్రయాణం మోషే గారు చేసిన ప్రయాణం. మంచి ఎరుగని మిద్యాను మంద కాపరులను ఎదుర్కొనుటకు. తర్వాత 8 మంచి ఎరుగని మిద్యాను మంద కాపరులను ఎదుర్కొనుటకు చేసిన విశ్వాస ప్రయాణం.
మంద కాపర్లు మంచిని ఎరగాలా లేదా? మంద కాపర్లకు మంచి తెలియాలా లేదా? మంచి తెలియకుండా మంద కాపర్ ఎలా అవుతావు? మంచి తెలియకుండా మంచి మేత ఎలా పెడతావు? కానీ అటువంటి వారిని కూడా ఏం చేయాలా? మంచి తెలియని మంద కాపరులను కూడా మంచి తెలియజేయడానికి నువ్వు ఎదుర్కొనడానికి నువ్వు ప్రయాణం చెయ్యాలా? అయ్యా, మా పరిస్థితి ఎప్పుడు కూడా నా ఇల్లు చక్కబెట్టుకున్నానా, నా కడుపు నింపుకున్నానా? ఇంతేగా నా పని. నా ఇల్లు చక్కబెట్టుకున్నానా, నా కడుపు నింపుకున్నానా? ఇదే కదా నాకు. మా మంచి తెలియని వారితో నాకెందుకు పోరాటం? మంచి తెలియని వారితో నువ్వు పోరాడకపోతే దేవుని మంచిని ఎలా స్థాపిస్తావు? మంచి తెలియని, మర్యాద తెలియని మంద కాపరులకు ఏం చేశారు? మంచిని తెలపటానికి, మర్యాదను నేర్పించటానికి ప్రయాణం చేశారు. లేదులే, నా ఇల్లు నా కడుపు నేను నింపుకుంటే చాలు, నా ఇల్లు నేను చక్కబెట్టుకుంటే చాలు అని అనుకుంటే ఏం చేయలేడు. మంద కాపరుల చేతిలో నుండి రూయేలు కుమార్తెలను, వారి మందలను తప్పించలేడు. మమ్మల్ని మంద కాపరుల చేతిలో నుండి తప్పించి ఏం చేశారు? మా మందకు నీళ్లు పెట్టాడయ్యా అని చెప్పలేదా వాళ్ళ నాన్నగారితో? చూడండి, నిర్గమాకాండం 2వ అధ్యాయం 19వ వచనం. అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మంద కాపరుల చేతిలో నుండి మమ్మను తప్పించి ఏం చేశారట? పాపం వీళ్ళే తోడుకుంటున్నా కూడా ముందు మేము తాగాల, ముందు మా మందలు తాగాల. మీరేంది ఆడపిల్లలు? ముందు మా మందలు తాగిన తర్వాత అప్పుడు మీరు తోడుకోండి, పోసుకోండి అని చెప్పి ఏం చేశారు? వాళ్ళు తోలేశారు. అక్కడి నుంచి మందకి నీళ్లు పెడతా ఉంటే తోలేశారు. ఏమయ్యా, ముందు వీళ్ళు వచ్చారు, సగం తొట్లు నింపుకున్నారు వీళ్ళు. ఈ మాత్రం మంచితనం కూడా మీకు లేదా? ఈ మాత్రం మర్యాద కూడా మీకు తెలియదా అని చెప్పి ఏం చేశాడు మోషే గారు? అయ్యో, వాళ్ళు 100 మంది కదయ్యా, నేను ఒక్కడిని కదయ్యా. మంచికి ఎప్పుడు 100 మందితో సంబంధం లేదు, అక్కడితోనే సంబంధం. స్టాండ్ ఫర్ ద ట్రూత్ ఇఫ్ యు ఆర్ ఈవెన్ అలోన్. ఒక్కడవైనా సరే సత్యం కొరకు, మంచితనం కొరకు నువ్వు నిలబడు. 100 మంది నడిచిందే బాట, లోకం అంది 10 మంది నడిచిందే బాట అని. 10 మంది నడిచిందే బాట. నేను కూడా 10 మందితో 100 మందితో పోతానులే, ఎందుకు నాకు వచ్చిన గొడవ? మంద కాపరులతో మంచిగా ఉంటే మంచినీళ్ళు ఇరా నీకు. ఏమైనా మంద కాపరులతో మంచిగా ఉంటే మంచినీళ్ళు ఇరా. ఇప్పుడు అవసరమవుతావు, నువ్వు అసలే పరదేశివి కదా, మంచిగుంటే పాలు ఎందుకు వచ్చిన గొడవ? నాయన దేవుడే కదా అందరితో మంచిగా ఉంటున్నప్పుడు. మంద కాపరులతో మంచి జాగ్రత్త. డోంట్ సేవ్ యువర్ స్కిన్, డోంట్ ఫిల్ యువర్ బెల్లి. పెండ్లి కుమార్తెకి నైజం అసలు సరిపడదు, తగలబెట్టేయాలి నైజాన్ని. ఏ నైజాన్ని? నా చర్మం కాపాడుకున్నానా, నా కడుపు నింపుకున్నానా? పెండ్లి కుమార్తెకి అసలు ఈ నైజమే సరిపడదో, తగలబెట్టండి తీసుకెళ్ళి దేవుని. అందుకే వాక్యం కూడా చెప్పింది ఏమని? దేవుడు దానిని అంటే కడుపును, ఆహార పదార్థములను, దేన్నైతే అది కోరుకొని నింపుకుంటుందో రెండింటినీ ఏం చేస్తాడు దేవుడు? నాశనం చేయబోయే ముందే దాన్ని ఏం చేయాల? తగలబెట్టుకోవాలి. వద్దు. ఎందుకయ్యా? మోషే గారిలో అది లేదు కాబట్టే మంద కాపరుల యొక్క మంచిని కోరుకోలేదు, కానీ మంచిని నిలవబెట్టారు. మంచిని, మర్యాదని పైకి తీసుకొచ్చారు. మానవ మంచి పైన దేవుని మంచిని పైకి తీసుకొని నిలవబెట్టారు. అలా నిలవబెట్టిన దానికి ఆయన ఏం చేశారు? స్థిర బుద్ధి కలిగి విశ్వాస ప్రయాణం అక్కడి వరకు చేశారు. నాకు ఎందుకు వచ్చిందిలే, ఆ 100 మందితో నేను మంచిగా ఉంటే నాకు మంచినీళ్ళు ఇస్తారు కదా అని అనుకోలేదు.
ఏదో ఒకటి వాళ్ళ దగ్గర ఏదో ఒక ఆహారం ఉంటుంది, ఆహారం ఇస్తారు కదా అని అనుకోలేదు ఆయన. మంచిని నిలవబెట్టాలనుకున్నారు, నిలవబెట్టారు అంతే. మీరు ముందొచ్చారు కాబట్టి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ చేతిలో నుండి తప్పించారు. ఇంకా ఏం చేశారు? మందకి నీళ్లు తోడి పెట్టిన తర్వాత ఇంకేమైనా పెంచుకున్నారా? మాటలు పెంచారా? పని చేసిన తర్వాత పెంచుకోలేదు. మనమైతే పెంచుకోవాలా? జాగ్రత్త. మంచి చేసి ఏం చేస్తాం? మంచి చేసి మాటలు పెంచుకుంటాం, అభిమానం పెంచుకుంటాం. పెంచుకోలేదు. వాళ్ళంతటి వాళ్ళే వెతుక్కుంటూ వచ్చారు. అదే మోషే గారి యొక్క స్థిర బుద్ధిలో ఉన్నటువంటి ఆశా నిగ్రహం. No, he didn't expect any favor from humans. జాగ్రత్త. రైట్. మంచి ఎరుగని విద్యాను మందకాపరులను ఎదుర్కొని మంచి నేర్పించుటకు చేసిన విశ్వాస ప్రయాణం. ఐగుప్తును మరచి మిద్యానులో నిలిచి బావిని తరచి దప్పిక తీర్చుటకు చేసిన విశ్వాస ప్రయాణం. ఐగుప్తును మరచి మిద్యానులో నిలిచి బావిని తరచి దప్పిక తీర్చుటకు చేసిన విశ్వాస ప్రయాణం. నేను ఇంత దూరం నుంచి వచ్చానే, దప్పిక తీర్చుకోవాలనుకున్నారా? దప్పిక తీర్చాలనుకున్నారా? ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు ఏం చేయాలా? దప్పిక తీర్చుకోవాలి కదా. దప్పిక తీర్చుకోవాలనుకుంటేనో మందకాపరుల చేతిలో చేయాల. దప్పిక తీర్చాలనుకుంటేనో మందకాపరుల్ని ఎదుర్కోవాలా, మంచి చేతిలో చేయి వేయాలి. ఇప్పుడు దేవుని చేతిలో చేసేవాళ్ళు ఎంతమంది? రేపు 40 దినాల వరకు దేవుడి చేతిలో చేసేవాళ్ళు ఎంతమంది? మాది రేణుగుంట అని చెప్పేవాళ్ళు, మా దాబడి అని చెప్పేవాళ్ళు, మాది ఇదిగో మా అక్కడ పని ఉందయ్యా అనేవాళ్ళు. అయ్యా నేను ఇదంతా చక్కబెట్టాలనేవాళ్ళు, ఈ పొలం అంతా నాదయ్యా అనేవాళ్ళు. ఇప్పుడు దేవుడి చేతిలో మంచి చేతిలో చేసేవాళ్ళు ఎంతమంది? ఎవరు లేరు. ఎవరున్నారు? ఎవరు లేరు. ఏదయ్యా ఇంకా ముగించలేదే అని మేము ఎదురు చూస్తుంది. ఇదేంటి మంచి చేతిలో చేయమంటావు నువ్వు? జాగ్రత్త. అంత ప్రయాణం చేసి దప్పిక తీర్చుకోవాలనుకోలేదు, కానీ దప్పిక తీర్చాలనుకున్నాడు. దప్పిక తీర్చుకోవాలనుకుంటేనో మందకాపుల చేతిలో చేయేస్తే ఇంకేముంది? నీకు వాళ్ళు కాస్త నీళ్లు పోస్తారు, నీకు కాస్త పలుకుబడి పెరుగుతుంది, కాస్త విద్యకు కొత్త దేశంలో ఇంకోటి దారి చెప్తారు కదా. టుమారో దే విల్ గైడ్ యూ. ఏది మంచి చెడు. అయ్యో ఎట్లాగయ్యా ఈ మానవ నైజాన్ని ఎట్లా విడిచిపెట్టగలం? ఎట్లా దీన్ని తగలబెట్టుకోగలం? రేపు అనే దాని కొరకేగా ఈరోజు బడి మీద ఆధారపడినా, మనుషుల మీద ఆధారపడినా. రేపు అనే దాని కొరకే కదా. దాన్ని తగలబెట్టుకోవద్దా? దాన్ని తగలబెట్టుకోకపోతే అది నీ యొక్క ఆత్మ అంతరంగ సమాధానాన్ని తగలబెట్టదా? జాగ్రత్త. అది గ్రహించండి. ఎందుకు మనుషుల కొరకు భయపడేది? మనుషులకి మానవ నియమ లోకపు కట్టడలకు ఎందుకు భయపడి దేవుడిని నిర్లక్ష్య పెట్టేది? చాలా విచారం. అది మీకు తెలియట్లేదు. సరే, ఐగుప్తును మరచి విద్యానులో నిలిచి బావిని తరచి దప్పిక తీర్చుటకు చేసిన విశ్వాస ప్రయాణం. దప్పిక తీర్చుకోలేక దప్పిక తీర్చారు. చివరిది భూలోక రాజరికములను పరలోక యాజకత్వముగా మార్చుకొనుటకు చేసిన విశ్వాస ప్రయాణం. భూలోకానికి రాజు, భూలోకపు రాజరికములను పరలోకపు యాజకత్వముగా మార్చుకొనుటకు చేసిన విశ్వాస ప్రయాణం. కనుకయ్యా, నిజమే, భూలోకంలో ఎన్ని రాజరికాలు ఉంటే ఏం ఉపయోగం నాయనా? ఏం లేకుండా పరలోకపు యాజకత్వం లేకుండా భూలోకపు రాజరికాలు ఎన్నుంటే ఏం ఉపయోగం స్వామి అని అనుకుంటే ఏం చేయగలవు? ఆమె అనగలవు. ఏం చేయగలవు? విశ్వాస ప్రయాణం చేయగలవు. అయ్యా కనికరించండి.
భూలోకపు రాజరికాలు ఎట్లా నిలబెట్టుకోవాలా అనే ప్రయాసలోనే ఉన్నాం కానీ భూలోకపు రాజరికాలని ఎట్లా విడిచిపెట్టి పరలోకపు యాజకత్వంలోకి రావాలా అనే దాని మీద శూన్యం నాయన, మనసే లేదు. దీన్ని ఎట్టా అమ్మేయారా ముందు? ఈ 10 రూమ్ అంటే యాజకత్వం అంటున్నాడు, సేవ అంటున్నాడు. ముందు దీన్ని అమ్మేస్తే అప్పుడు కానీ ఈ భూలోకపు రాజరికాన్ని, భూలోకపు సింహాసనాల్ని స్థిరంగా కాపాడుకోగలరు. ముందు ఈ చక్కబెట్టి నన్ను చక్కబెట్టి అప్పుడు ఏం చేస్తాను? ఆ యాజకత్వంలోకి వెళ్తాను. నేను చక్కబెట్టుకోను. ఆ యాజకత్వంలోకి వెళ్ళేసరికి ఉంటుందా? కష్టం. ఉండదంటానికి మనసు కష్టం. ఎందుకు? అది వదలటానికి ఇష్టం లేదు కదా. ఈ చక్కబెట్టుకోకుండా ఉండటం ఇష్టం లేదు. జాగ్రత్త. ఉండదు. అది ఉండదు. ఏది ఉండదు? అసలు ఏది ఉండదు. పరలోకపు యాజకత్వం ఉండదు. ఏం చేస్తే? భూలోకపు రాజరికమును, రాజ్యసింహాసనాన్ని చక్కబెట్టుకొని స్థిరపరచుకున్నాక దీనికి వస్తాను అని అంటే దాన్ని నువ్వు చక్కబెట్టుకోకూడదు, దాన్ని స్థిరపరచుకోకూడదు. దాన్ని ఏం చేయాలి? మరచి దాన్ని పూర్తిగా విడవడమే కాదు సుమా, విడిచి కాదు, మరచి దాన్ని పూర్తిగా మర్చిపో. కర్ర పట్టుకున్నాడు 40 సంవత్సరాలు కూడా ఏం చేస్తానే ఉన్నాడు? ఆ పరలోకపు యాజకత్వము కొరకు గొర్రెలను మెప్పుతూనే ఉన్నా. ఒక క్షణమైన గుర్తుకు రాలేదా మోషే గారికి తానేమిటి తన గతంలో అని? అదే స్థిర బుద్ధి, అదే విశ్వాస ప్రయాణము కొరకైనటువంటి స్థిర బుద్ధి. అందుకొరకే అదృశ్యుడైన వానిని చూచుచూ ఉన్న మోషే గారు అదృశ్యుడైన వానిని చేరుకోగలిగారు. చూడటం గొప్ప, చేరుకోవటం గొప్ప. చూసేటటువంటి ఆయన్ని చేరుకోగలిగారు. ఈ 40 దినాలు ఎప్పుడయ్యా? ఈ సౌభాగ్యాలన్నీ మాకెప్పుడయ్యా? ఇన్ని మాకివ్వటానికి ఏం చేసావు? ఈ మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు అన్నీ కూడా కుప్పగా పోసి ఇదిగో అంటున్నాం. ఇప్పుడు మేమేం చేస్తున్నాం? కుప్ప బాగానే ఉంది కానీ వద్దయ్యా నిండు మనసుతో ఏం చేయాలా? ఈ మణులు, మాణిక్యాలన్నీ కూడా అందుకోవాలి, అనుభవించాలి, ఆచరించాలి. వాడుకలోకి తేవటం, అందించాలి. ఈ వజ్రాలన్నీ కూడా మళ్ళా మేము అందరికీ అందించాలి. అందుకొరకే కదా నువ్వు ఇచ్చే ఈ తరగని ఆస్తి, తండ్రి స్వాస్థ్యాన్ని ఏం చేయాలి? మళ్ళీ మనం తండ్రి ఏర్పాటులోకి వచ్చే వారికి, తర్వాతి వారికి అందించాలి కదా ఈ బైబిల్ మిషన్ అనే బహుమూల్యమైన స్వాస్థ్యాన్ని. కనుక అయ్యా కనికరించండి అయ్యా, ఈ 10 అనుభవాల ఎదుట కనికరించండి. మేము అదృశ్యుడైనటువంటి వారిని చూస్తూనే చేయలేకపోతున్నామే. ఇక చేరుకునే వరకు 40 సంవత్సరములు కూడా ఆ పరలోకపు యాజకత్వములోనే ఏం చేస్తూ ఉన్నారు మోషే గారు? తిరిగి అదృశ్యుడైనటువంటి తండ్రి దృశ్యమైనటువంటి వానిగా దిగివచ్చే వరకు విశ్వాస ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అట్టి దివ్యమైన ధన్యత తండ్రి గురి వచ్చిన మనకల్లకు కొలత లేకుండా నిర్ణయించుగాక. వెండి కుమారుడా మీకు స్తోత్రములు, ప్రాణప్రియుడా మీకు వందనములు. మానవ మాతృలమునైనా మానవ స్థితిగతులతో నీ మహిమ ప్రస్థానం ఎదుటకు వచ్చిన నన్ను మమ్మల్ని కరుణించి అయ్యా లోక బరువులను ప్రియముగా ఎంచుకొనక నీ భారమును నాయన ప్రియముగా ఎంచుకొని విశ్వాస ప్రయాణము చేయుటకు అదృశ్యుడైన వారిని అయ్యా రాజ్యమే విడిచిపెట్టారే, మేము కనీసం ఇల్లు విడిచిపెట్టలేకపోతున్నాం. అయ్యా రాజ్య సింహాసనమే విడిచిపెట్టారే, మేము కనీసం మా ఉద్యోగాలు విడిచిపెట్టలేకపోతున్నాం.
కనికరించి కాపాడు. అదృష్టుడు ఎంత స్థిర బుద్ధి కలిగి వెళ్ళిపోయారు. అంత స్థిర బుద్ధిని నాయన మాకు కూడా నేర్పించి కలిగిన వాటిని అయ్యా, కలిగిన దానిని, కనబడే వాటిని, కావలసిన వాటిని, కనులకిపోయిన వాటిని నాయన కలిసి వచ్చే దానిని సమస్తమును విడిచి ప్రాణప్రియుడ ఈ విశ్వాస ప్రయాణం చేయగలిగినటువంటి ఆగమన స్థిర బుద్ధిని నాకు నీ దేనిపెట్ల కలిగించు. యేసునామమున అడిగి వేడుకొంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. కొంతవరకు నేను మీకు చెప్పినప్పటికీ ధ్యానం చేయండి. కొన్ని అంశాలు అలా చదువుకుంటూనే వెళ్ళిపోయాను. ధ్యానం చేయండి, వాక్యాన్ని ధ్యానం చేయండి, లోతుగా తరచండి, ఆయన వైపు చూడండి. అప్పుడు ఆత్మ తండ్రి ఇంకా సర్వ సత్యాన్ని మనకు బయలుపరుస్తారు. ఆత్మ తండ్రి అనుగ్రహ పరిగ్రహ అనుగ్రహము మనకెల్లరికను.